అసు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసు ఫ్యూచర్ ప్లాన్ వచ్చి అనమాట. అండ్ త్వరలో ఇంకొక అప్డేట్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. అయితే చెప్పొద్దన్నారు కానీ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే అప్పుడే రివీల్ చేయొద్దురా, ఏవి కూడా చెప్పకు బయటికి అని చెప్పారు కానీ, బట్ నేను అది చెప్తాను. ఇది చాలా బిగ్గెస్ట్ నిర్ణయం అని చెప్పొచ్చు. ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను. అంటే కొంచెం అది చాలా పెద్ద విషయం, చిన్న విషయం అయితే కాదు. వారంగా ఒకసారి నాకు ఈ కామెంట్ సెక్షన్ చేయకపోతే అసలు నిద్ర పట్టదు. కామెంట్ సెక్షన్ అంటే మీరు పెట్టే కామెంట్స్ కొన్ని పిక్ చేసి దాని మీద వీడియో చేయడం. అయితే వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు చెప్పినట్టే లైక్ అయితే కొట్టండి. అది కాదు కానీ, సో డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో పెడతాను. ఆ వీడియో మొబైల్తో తీసాము, ఈ వీడియో కెమెరాతో తీసాము. ఏది క్వాలిటీ బాగుంది అనేది చెప్పండి, కెమెరానా లేదు అంటే మొబైల్ అనేది. సో కామెంట్ అంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, అది మొబైల్తో తీసింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే అది కెమెరాతో తీసింది. సో ఎందుకు కెమెరాతో అంటే కొంచెం క్వాలిటీ నీట్గా ఇద్దామని చెప్పి కెమెరాతో తీస్తున్నాను. అయితే నేను ఒక చెట్ట తెచ్చాను. ఈ చెట్టలోని మీరు అడిగిన అమూల్యమైన కామెంట్లు అయితే ఉన్నాయన్నమాట. నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. అంటే ఎక్కువగా పాజిటివ్ తీసుకున్నాను, నెగిటివ్ చాలా తక్కువ తీసుకున్నాను, ఎక్కువ పాజిటివ్ తీసుకున్నాను. ఈ పాజిటివ్ కామెంట్స్ మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేద్దాం. ఐ మీన్ మీరు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. అయితే మీరు వైజాగ్లో వీడియోస్ చేశారు కదా, అటువంటి వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు వైజాగ్ వీడియోసే బాగుంటున్నాయి అనేది కొందరు అడుగుతున్నారు. ఆ వైజాగ్ వీడియోసే బాగుండడానికి రీజన్ ఏంటంటే, అక్కడ నేను మాత్రమే ఉండేవాళ్ళం. వీడియో తీస్తే ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. మేము బయట వాళ్ళని కూడా ఎక్కువ రికార్డ్ చేసేవాళ్ళం కాదు. తను నేను వంట చేస్తున్నవి లేదా మేమున్నది, మేము తింటున్నది, మేము చేస్తుంది చేసామన్నమాట. అంటే ఫర్ సపోజ్ మేము తిన్నామనుకోండి, ఒక ట్రైపాడ్ పెట్టేసి అక్కడ నార్మల్గా పెట్టేసి మాట్లాడడానికి అంతా బాగుండేది. బట్ అవ్వలేదన్నమాట. నేను లాస్ట్లో కూడా చెప్తాను, మళ్ళీ అటువంటి వీడియోస్ వస్తాయో రావో కూడా చెప్తాను ఖచ్చితంగా. అయితే నాకున్న సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ 9500 అవుతున్నారు. ఇంకొంచెం 10,000 అయిపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సంవత్సరం నుండి తన్నుకుంటున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అబ్బా మేము మాత్రం. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే, అంటే సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ మనం న్యాచురల్గానే ఉంటే న్యాచురల్గా వ్లాగ్స్ పెడతాము. ఈ ఎఫెక్ట్లు, విఎఫ్ ఎఫెక్ట్లు ఇలాంటివి ఉండవు అనమాట. సో నార్మల్ న్యాచురల్గానే పోస్ట్ చేస్తుంటాం. అదనమాట. మీ సొంత అక్క, తను మీ సొంత అక్క అండ్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి అని. సో నాకైతే ఒక ఓన్ సిస్టర్ ఉంది. సిస్టర్ నాకంటే ఒక 3 years పెద్ద అనమాట. సిస్టర్కి నాకంటే ఐ మీన్ 2015లో మ్యారేజ్ అయిపోయింది అక్కకి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న అబ్బాయిని అయితే ఇచ్చామన్నమాట. అదే మా బావగారిని ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో అదే గ్రేట్ అనిపించింది. ఎందుకనంటే ఆ రోజుల్లో అప్పుడప్పుడే సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఆ టైంలో మాకు కూడా ఒక అతను ఉంటారు, అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉండని చెప్పచ్చు. పెళ్ళిళ్ళు బేరాయిలు అంటారు కదా, అతను మంచి సంబంధం తెచ్చారనమాట. సో ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడకుండా మాకు లైఫ్ అయితే బాగుంది. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, ఇంట్లో మన లైఫ్ ఎలా ఉంటే పక్కన పెడితే ఆడపిల్ల లైఫ్ అనేది చాలా బాగుండాలన్నమాట. అప్పుడు మాత్రమే రేపొద్దున వెనక్కి చూసుకునే అవకాశం ఉండదని నేను నమ్ముతాను. సో అలానే మా అమ్మ, అంటే నేనేం చేసింది కాదు, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంతే ఆ విషయంలో. అండ్ ఇంకొకటి, మీ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. నాదైతే సీతంపేట, అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా కింద మార్చేశారు. ఇది పాల్గొండ పక్కన ఉంటుంది అనమాట. వైజాగ్ నుండి చూసుకుంటే దగ్గర 160 kilometers ఉంటుంది. శ్రీకాకుళం నుండి చూసుకుంటే 52 kilometers ఉంటుంది అనమాట. మాకు మెయిన్ టౌన్స్ వచ్చి కొత్తూరు, పాల్గొండ, ఇవి మెయిన్ టౌన్స్. ఇంకా మెయిన్ టౌన్స్ వచ్చి శ్రీకాకుళం అండ్ అదనమాట. అసు వాళ్ళది వచ్చి వీరగుట్టం, పార్వతీపురం సైడ్. సో ఓకేనా, ఈ డీటెయిల్స్ సరిపోతాయి అనుకుంటున్నా. మా అమ్మ వాళ్ళది వచ్చి మా అమ్మమ్మ వాళ్ళది వచ్చి పలాస, అంటే మా అమ్మ వాళ్ళని ఇక్కడ ఇచ్చారనమాట. యాక్చువల్లీ మా నాన్నలు ప్రాపర్ అయితే ఇక్కడ కాదు, పార్వతీపురంలో ఉండేవారు. కొంచెం మా తాత వాళ్ళు ఇదనమాట, అంటారు హోంగడ్,
ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి కదా, ఏ ఊరు ఖచ్చితంగా ఉండేవారు కాదు. అలా షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట, సీతంపేటలో సెటిల్ అయిపోయారు. సో అదనమాట. సో నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అని అంటే, నేను పుట్టిన నుండి ఇక్కడే ఉన్నాను, దగ్గర దగ్గర 27 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను. అసు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసు ఫ్యూచర్ ప్లాన్ వచ్చి మెయిన్లీ ఇప్పుడు ఈ 3 ఇయర్స్, ఫస్ట్ 3 ఇయర్స్ చెప్తున్నా, తనైతే కోర్స్ నేర్చుకుంది ప్రాపర్గా, ఇంకా కంప్లీట్గా రాదు అంటే వచ్చు, బట్ ఏంటంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. మా అక్క అయితే అసిస్టెంట్గా తీసుకెళ్తుంది, వర్క్స్ వస్తే తీసుకెళ్ళి అసిస్టెంట్గా కోర్స్ నేర్పిస్తుంది. నేనేంటనంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకైనా నువ్వు అసిస్టెంట్గా నేర్చుకో, వర్క్ అనేది బాగా వచ్చినాక మనం పోస్టులు పెడుతుంటే మనల్ని చూసి మన వర్క్ నచ్చి వేరే వాళ్ళు అయితే మనకి ఆఫర్స్ అయితే ఇస్తారు కదా అని చెప్పి నేనైతే ప్లాన్ వేసాను. మా అక్క కూడా వెంటనే సక్సెస్ అయిపోలేదు, వర్క్ నేర్చుకొని 1.5 ఇయర్ 2 ఇయర్స్ కష్టపడిన తర్వాత ఇప్పుడు వర్క్స్ వస్తున్నాయి అన్నమాట. అలానే అసుకు కూడా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కష్టపడితే ఆ తర్వాత మంచి వర్క్స్ వస్తాయి, అప్పుడు లైఫ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో లాగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా, కాకపోతే మీకు డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. అంటే క్లారిటీగా చెప్తున్నాను నేను. మీకు వ్యూస్ ఎందుకు రావట్లేదు, మెయిన్గా వచ్చాను వ్యూస్ ఎందుకు రావట్లేదు. వ్యూస్ రావట్లేదని మేము బాధపడట్లేదు అబ్బా, అది మాత్రం పాయింట్ అయితే చెప్తున్నాను. వ్యూస్ రాలేదని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే మాకు వ్యూస్ రావట్లేదని చాలామంది హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకటి, మాకు వ్యూస్ వచ్చేస్తే బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఏ రోజు వ్యూస్ వచ్చాయని ఆనందపడలేదు, వ్యూస్ రాలేదని బాధపడలేదు. మేము ఎప్పుడూ ఒకటే కాన్సెప్ట్, మేము పెట్టే వీడియో 1000 మంది చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. అదే ఉంది, ఇప్పటికీ అదే ఉంది. మాకు లక్షల్లో వచ్చే, లక్షల డబ్బులు సంపాదించాలని అస్సలు లేదనమాట. మీ అభిమానం సంపాదిస్తే చాలా అనుకున్నాము. అయితే వ్యూస్ వస్తేనే కదా బ్రో డబ్బులు వస్తాయి మీకు అనొచ్చు, బట్ అది కూడా నిజమే. వస్తే హ్యాపీ, రాకపోయినంత మాత్రానికి పెద్ద బాధపడిపోయి ఏం లేదు. ఎందుకంటే నా వర్క్స్ నాకు ఉన్నాయి కదా. నేను ఓన్లీ యూట్యూబ్ మీద ఆధారపడ్డాను అనుకోండి, అప్పుడు బాధపడతా. యూట్యూబ్ మీద ఆధారపడ్డాను, యూట్యూబ్ డబ్బులు చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు బాధపడతా. ఇప్పుడు నేను ఏంటంటే నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నాను, అందులో డబ్బులు వస్తున్నాయి. ఫిష్ బిజినెస్ చేస్తున్నాను, అందులో డబ్బులు వస్తున్నాయి. షాప్కి వెళ్తున్నాను, జాబ్ అప్లికేషన్స్కో దేనికో దానికో అలాగే డబ్బులు వస్తున్నాయి. సో అదనమాట. అండ్ త్వరలో ఇంకొక అప్డేట్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఇంకా అది పర్మనెంట్ కాదు, మా ఇంట్లో అయితే చెప్పొద్దు అన్నారు, కానీ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే అప్పుడే రివీల్ చేయొద్దురా, ఏవి కూడా చెప్పకు బయటికి అని చెప్పారు, కానీ బట్ నేను అది చెప్తాను. ఇది చాలా బిగ్గెస్ట్ నిర్ణయం అని చెప్పచ్చు. అదే నేను వైజాగ్లో వీడియోస్ వస్తాయి లేదని చెప్తాను కదా, అది కూడా చెప్తాను. అసలు దానికి దీనికి లింక్ ఉందన్నమాట. సో ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉంటాను నేను. అంటే కొంచెం అది చాలా పెద్ద విషయం, చిన్న విషయం అయితే కాదు. మీకు వ్యూస్ ఓకే అయిపోయింది. వీడియోస్ చేయడంలో ఏం కష్టం ఉంది? సో నిజంగా చెప్తున్నా, వీడియోస్ చేయడంలో ఏమీ కష్టం లేదు. మీరు ఒక వీడియో చేసి పోస్ట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది అనమాట ఒక వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న కష్టం ఏంటో అన్నది. దానికి ఆన్సర్ ఇవ్వలేను, ఎందుకనంటే వీడియో చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో అన్నది. అంటే ఇది ఒక్కరు పెట్టారు, ఇద్దరు పెట్టారు కాదు, ప్రీవియస్గా నేను ర్యాండమ్గా తీస్తాను అనమాట. అందులో ఏదో ఒక కామెంట్ వస్తుంది, ఆ కామెంట్ బాగుంటే నేను పిక్ చేస్తాను అనమాట. ఇంకా ఎన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లోనే అమ్మ వాళ్ళ మీద ఆధారపడి ఉంటావు? ఓకే, నేను వచ్చి వినాయక చవితి నుండి వినాయక చవితికి 1 year అయిపోతుంది ఇక్కడ మనకి సీతంపేట వచ్చి. అయితే ఇంకెన్ని రోజులు ఉంటావు అని అంటే, ఇంకా త్వరలోనే నేను చెప్తాను అన్నాను కదా, దానికి దీనికి లింక్ ఉందన్నమాట. మ్యాక్సిమము ఎందుకు చెప్పేస్తాను మ్యాక్సిమం మీకు. సో ఏం లేదు, నాటుకోళ్ళు ఫామ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో అదనమాట. అది మనం ఎగ్స్ ఆన్లైన్లో సేల్ చేస్తుంటాము, అన్నీ చేస్తుంటాము. ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నాం అనమాట. అక్కడే మన వీడియోస్ వస్తాయి, వంటల వీడియోలు అవచ్చు, నేను గున్న వీడియోస్ అవచ్చు, మ్యాక్సిమం అక్కడే వస్తాయి అనమాట. ఆ ప్లేస్ కోసం సర్చింగ్లో ఉన్నాము, అమౌంట్ కూడా సెర్చ్ చేసుకుంటున్నాము. సో అదనమాట. అది నేను ఇప్పుడు రివీల్ చేశారు కానీ నాకు భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎందుకురా అది రివీల్ చేసావు అంటారు. అదనమాట. మా అమ్మ వాళ్ళ మీద ఆధారపడే రోజులైతే అలానే ఇక్కడ ఉన్నాను మాత్రం నేను ఆధారపడిపోవట్లేదు. మా అమ్మాలకి డైలీ ఒక 200-300 వరకు ఇస్తుంటాను నేను ఇంట్లో ఖర్చులకి గట్ట. సో అదనమాట. అది
ఆ ప్లేస్కి అయితే ప్లాన్ చేస్తున్నాం. పెద్ద ప్లేస్ కాదు, చాలా చిన్న ప్లేసు. బట్ ఏంటంటే నాటుకోళ్ళు, నా ఫిష్ బిజినెస్ అక్కడికైతే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. ఇంకా ఇంకా ప్లేస్ దొరకలేదు మాకు. అంటే ప్రాపర్గా ఒక దగ్గర వాటర్ అంటే మాకు దగ్గరలో దొరుకుతుంది, వాటర్ ఉండట్లేదు. వాటర్ ఉంటే అది దూరంగా ఉంటుంది. అన్నీ సెట్ చేసుకోవడానికి ఒక 3 months పడుతుంది అనమాట. ఈ 3 monthsలో సెట్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక దాన్ని మాట్లాడాము, కాకపోతే చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ రెంట్ తీసుకొని అక్కడ చేయాల్సి వస్తుంది. అది ప్లాన్ చేసుకుంటున్నాము. మ్యాక్సిమము ఎక్కువ రోజులు ఉండను అబ్బా, సీతంపేటలో కూడా ఎక్కువ రోజులు ఉండను. మ్యాక్సిమం షిఫ్ట్ అయిపోతాను. షిఫ్ట్ అయిపోదామనే ప్లాన్ ఉంది. బట్ అది అనమాట. సో ఇది మాత్రం బిగ్గెస్ట్ అప్డేట్. ఇంకా అది దేవుడి దయ వల్ల సెట్ అయిపోతే చాలా హ్యాపీ అనమాట. మ్యాక్సిమం సెట్ అయిపోతే చాలా హ్యాపీ నాకైతే. సో నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసూని నీ మాట వింటుందా? డెఫినెట్లీ వింటుంది నా మాట. నేనేం చెప్తే అదే అనమాట. అసూకి అయితే ఖచ్చితంగా నేనైతే అది కాన్ఫిడెన్స్గా చెప్పగలను. అసూకి నువ్వు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి? అసూకి నేను ఇచ్చే మొదటి గిఫ్ట్ ఏంటంటే బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ముందు చాక్లెట్ ఇచ్చాను, అది తీసుకోలేదు. ఆ తర్వాత బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఒకళ్ళ చేత కస్టమైజ్డ్ చేయించి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. అది నేను వీడియో పోస్ట్ చేశాను, కానీ అసూకి అది వద్దని చెప్పింది. అందుకే నేను అది ప్రైవేట్లో పెట్టేశాను ఆ వీడియో. కొన్ని వీడియోస్ అయితే మేము ఇంట్లో రిస్ట్రిక్షన్స్తో కొన్ని చేయాల్సి వచ్చింది. సో అందుకప్పుడు అది ప్రైవేట్లో పెట్టాను. మొదటి గిఫ్ట్ అనమాట అదే. సో అండ్ అసూని ఎంత లవ్ చేస్తున్నావు నేనైతే అది చెప్పలేను. మీకు ఏ అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నా వైఫ్ని కష్టపెడుతున్నానా, లేకపోతే తన మీద ఆధారపడుతున్నానా, లేకపోతే తనని చేస్తున్నానా ఏంటనేది మీరే కామెంట్ చేయండి. బట్ ఇంకొకటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏంటంటే వీడియో ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ నా మొబైల్తో తీసిన వీడియో చూడండి, అండ్ ఇది కూడా చూడండి. రెండిట్లో ఏది బాగుంటే దానికి ఓట్ చేయండి. సో అదనమాట బిగ్గెస్ట్ అప్డేట్ అన్నాను కదా. నాటుకోళ్ళ ఫామ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. దానికి ప్లేస్ అయితే సెర్చ్ చేస్తున్నాను. అండ్ ప్లేస్ దొరుకుతుంది, కానీ మనకి వాటర్ అనేది దొరకట్లేదు అనమాట. నా ఫిష్ బిజినెస్ కూడా అక్కడే షిఫ్ట్ చేస్తాను. మెయిన్ ప్లాన్ వచ్చి ఏమీ లేదు. ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో ఒక చిన్న హౌస్ అయితే బిల్డ్ చేస్తామన్నమాట. హౌస్ మీన్స్ హౌస్ కాదు, ఒక ఒక్క రూమ్ ఉంటుంది, రేకులు వేస్తాము. దాంట్లో నా సిస్టమ్ అయితే పెట్టేస్తాను. అక్కడ నా వర్క్ అయితే నేను చేసుకుంటాను. నా గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ రోజంతా వర్క్ అయితే కంప్లీట్గా నా గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ మీద ఉంటాను. ఫ్రంట్కి ఏదైతే ఉందో అక్కడ ఒక సైడ్ ఫిష్ బిజినెస్కి సంబంధించిన టబ్స్, ఇవి మనకి ఫిష్ బిజినెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా పెట్టేస్తామన్నమాట. ఒక పక్క ఫిష్ బిజినెస్ చేస్తాము, అండ్ ఇంకొక పక్క వచ్చి నాటుకోళ్ళు అనమాట. సో అది నాటుకోళ్ళు అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లేస్ అయితే కొంచెం పెద్దదే కావాలి మ్యాక్సిమం అనుకుంటున్నాను. అంటే ప్లేస్ అంటే పెద్దదంటే మనం కొనలేము, బట్ చాలా తక్కువ ప్లేస్లోనే మ్యాక్సిమం చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ కదా. అండ్ దాంతోపాటు మన యూట్యూబ్ వంటలు, తను నేను నించొని కొన్ని విషయాలు, ఏదైనా సంథింగ్ ఫుడ్ ఛాలెంజెస్ అండ్ ఫుడ్ అంటే కుకింగ్ వీడియోస్, ఫామ్ ల్యాండ్ కుకింగ్స్, ఇలాంటివి ప్లాంటేషన్ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాము. దానికి ఒక మ్యాక్సిమం ఒక 10 cents వరకు కావాలన్నమాట. ప్లేసు 5 cents నుండి 10 cents వరకు కావాలి. అంటే మేము కొనగలిగే బడ్జెట్ వచ్చి 5 cents వరకు కొనగలము. అది కూడా డబ్బులు కొంచెం బ్యాంక్ లోన్ కూడా తీసుకొని 5 cents ఉన్నా సరే మ్యాక్సిమం మేనేజ్ చేయొచ్చు. అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది. గ్రోత్ రాకపోతే ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయి కదా. ఒక 3,000 లేదంటే ఒక 2,000 1,000 ఎంతో కొంత వస్తుంది. అండ్ ఇంకొకటి ఫిష్ బిజినెస్లో మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లోనే నాకు బాగానే వస్తున్నాయి. ఇంకా అక్కడ పెట్టినాక నాకు ఇంకా బాగా వస్తుందని నమ్మకం ఉంది. అండ్ ఇంకొకటి మనం గ్రాఫిక్ డిజైనింగ్ ఇది కూడా చేస్తాము. ఇది చేస్తూనే నేను ఎంఎస్సి రాద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా కరస్పాండెంట్గా రాద్దాం అనుకుంటున్నాను. అది కూడా అయితే ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి అబ్బా, చూద్దాం. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతూ ఇంకా ఎక్కువ రోజులు అయితే మ్యాక్సిమం ఉండను. మ్యాక్సిమం ఒకవేళ అక్కడ తీసుకున్నా నేను అప్ అండ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. దూరం అయితే మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. లేదు దగ్గరే అనుకుంటే అప్ అండ్ డౌన్ చేస్తాను అనమాట. ఆ ప్లేస్ సర్చింగ్లో ఉన్నాము. ఈ 3 months పడుతుంది టైం. కొంచెం డబ్బులు సెట్ చేసుకోవాలి, ముందు ప్లేస్ చూసుకోవాలి, డబ్బులు సెట్ చేసుకోవాలి. అంతా క్లియర్ అయినాక
మేము చేస్తాం అనమాట. మేమేమీ లేదు, బ్యాంక్ లోన్ తీసుకొని చేయాల్సి వస్తుంది ఏం చేసినా. సో అదనమాట, ల్యాగ్ అయిపోతుంది వీడియోస్. అలా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.